మన రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రానికి వచ్చాయా లేదా ఆలోచన చేసి ఓటు వేయండి. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ ముఖ్యమంత్రిగా హోదాలో వచ్చి ఇక్కడ నాగార్జున సాగర్ కాలువల మరమ్మతులు పనులు చేస్తామని చెప్పారు. ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ ప్రామిస్గా మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పి ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పి రబీ సీజన్లో పంటలు పండడం లేదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యేటట్టు చేస్తానని చెప్పి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రిగా. ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ కాలువల మోడర్నైజేషన్ అయ్యిందా అంటే ఇప్పటి వరకు కనీసం ముట్టుకోనే లేదా పనులు, ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసింది లేదు. మరి రబీ సీజన్లో గత 3-4 సంవత్సరాలుగా అసలు పంటలే పండించడం లేదు. పోనీ పంట పండించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తే పంట నష్టపరిహారం ఇస్తాము అన్నారు. పోనీ అదైనా ఇచ్చారా అంటే ఒక పక్క పంట నష్టపరిహారము ఇవ్వలేదు, ఇంకో పక్క మోడర్నైజేషన్ పనులు ముట్టుకోలేదు. మరి ఎలా బతకాలి రైతులు? ఈరోజు రైతన్న వాడిని మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. 3000 కోట్ల ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, రైతన్న వాడికి మద్దతు ధర ఇస్తాము అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా 3000 కోట్ల రూపాయలను రైతుల కోసం పక్కన పెట్టాడా లేదా ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓటు వేయండి. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వ్యవసాయాన్ని రైతుని ఎలా చూస్తున్నారో ఆలోచన చేయండి. అదే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు, అదే రాజశేఖర రెడ్డి గారు అయితే రైతులకు ప్రతి విషయంలోనూ అండగా నిలబడ్డారు. పెట్టుబడి ధర తగ్గించాడు, సబ్సిడీలు ఇచ్చాడు, రాబడిని పెంచాడు. ఆ రోజు అందుకనే వ్యవసాయం పండుగ అయింది. కానీ ఈ రోజు ఎలా ఉందో లేదో ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 4000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికని నేను పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4000 కోట్లు ప్రతి సంవత్సరం పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే ఇదిగో అమ్మా అని ఇచ్చిన పాపాన పోయాడా లేదో ఒకసారి ఆలోచన చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 3 రాజధానీలు కడతానన్నాడు. పోనీ 3 రాజధానీలు ఎలాగో పోయాయి, కనీసం ఒకటైనా కట్టారా అంటే ఒకటి లేదు. అందరికీ అన్నీ ఉన్నాయి కదన్నా, పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అన్నీ ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి. మనకేముంది? ఏముందన్నా? చేతిలో చిప్పు ఉంది. ఉందా రాజధాని? మన తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఇదిగో మా రాజధాని అని మనకు ఒక రాజధాని కూడా లేకుండా పోయింది. మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఇక్కడ ఎవరికి ఓట్లు వేశారు? 5 సంవత్సరాల క్రితం అంబటి రాంబాబు గారికి ఓట్లేశారు, వైసీపీకి ఓట్లేసి గెలిపించారు. అంబటి రాంబాబు కాదు, అంబటి ఏంటిది ఆంబోత. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం చేశారన్నా? ఒక్కసారైనా మీ కష్టానికి మిమ్మల్ని ఆదుకున్నారా? ఇరిగేషన్ మినిస్టర్ కదా, ఇరిగేషన్ మినిస్టరా అయ్యుండి ఇక్కడ మోడర్నైజేషన్ అవసరము అని తెలిసి కెనాల్ మోడర్నైజేషన్కు కనీసం తట్టెడు మట్టి తీసిపోసింది లేదు. అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు ఎంతగా కట్టారో ఆయన వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలలో పూర్తి చేస్తానని చెప్పారు. ఒక్క ప్రాజెక్టు ముట్టుకోలేదు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టులను.